నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నాసి గారు చెప్పండి, మిలిటరీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు, మిలిటరీ ఏమైనా చేయొచ్చని నిన్న మోడీ చెప్పారని అనుకుంటున్నాము. అయితే ఇదే మోడీ ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో ఇది యుద్ధాల యుగం కాదు, శాంతి చర్చలతోటి వీటిని శాంతి సాధించాలని ఆయన చెప్పారు. అలాంటి మోడీ ఇప్పుడు యుద్ధానికి దిగుతారా? ఇప్పటికీ యుద్ధాన్ని దిగుతామని భారత ప్రభుత్వం చెప్పలేదు. యుద్ధం విషయంలో మనకు ఉండాల్సిన అవగాహన ఏంటి అంటే, యుద్ధాన్ని ఎవరము కోరుకోకూడదు. నేను ఇంతకుముందు అదే చెప్పింది, సోషల్ మీడియా యుద్ధోన్మాదం ప్రమాదకరం. యుద్ధం అనేది పబ్లిక్ సెంటిమెంట్తో జరిగేది కాదు. భావోద్వేగాలు రెచ్చగొడితే యుద్ధాలు చేయరు. సోషల్ మీడియాలో హీరోయిజాన్ని ప్రకటిస్తే ప్రభుత్వాలు యుద్ధాలు చేయవు. యుద్ధం అంటే వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది ఎక్కడైనా. అయితే అదే సమయంలో తప్పనిసరి అయితే యుద్ధం చేసడానికి వెనకాడకూడదు. ఎంతటి వీరుడైనా యుద్ధం కోరుకోడు, కానీ అదే సమయంలో యుద్ధం అంటూ అనివార్యమైతే వెనక్కి రాడు. ఇది ఎక్కడైనా పరిపక్వత ఉన్న మానవుడు చేయాల్సిన పని. యుద్ధ నీతి యొక్క ఏంటి, పాండవులు కూడా మీరు గమనించండి, అంత అవమానాల బారైన తర్వాత 14 ఏళ్ళ అరణ్య అజ్ఞాతవాసాల తర్వాత శ్రీకృష్ణ పరమాత్మనే రాయబారానికి పంపారు కదా. ఎందుకు పంపారు? ఏం యుద్ధోన్మాదం అంటే పంపాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి గుర్తులేదా ద్రౌపదిని అవమానించింది, ఇవన్నీ గుర్తులేదా? బట్ ఒక పరిపక్వత కలిగినటువంటి పాండవులు కనుక, ధర్మాధర్మ విచక్షణ ఉన్నవారు కనుక, యుద్ధం ధర్మం కాదు, కానీ యుద్ధం అనివార్యమైతే పోరాడడం ధర్మం. అందువల్ల మీకు ఏ శ్రీకృష్ణ పరమాత్మ అయితే యుద్ధాన్ని నివారించటానికి కౌరవ సభకు వెళ్ళి రాయబారం చేశాడో పాండవుల తరఫున, ఆ శ్రీకృష్ణ పరమాత్మయే కురుక్షేత్ర నడుమ నిలబడి అర్జునుడికి ఏమని బోధించాడు? నీ కర్మ నీవు చేయి, ఫలితం నేను చూసుకుంటానన్నాడు. మీకు మరి యుద్ధాన్ని నివారించడానికి ఆ కౌరవ సభకు పాండవ రాయబారిగా వెళ్ళిన శ్రీకృష్ణుడే యుద్ధం చెయ్యి అర్జున, ఈ పిరికి వాక్యాలు ఏంటి అన్నాడు. అంటే అర్థమైంది, దీని సారాంశం ఏంటి? దీని సారాంశం ఏంటంటే, యుద్ధాన్ని నివారించటానికి చివరి వరకు ప్రయత్నం చేయాలి. యుద్ధము మంచిది కాదు, కానీ అదే సమయంలో మన దేశం పైన యుద్ధమే నెట్టబడితే ఖచ్చితంగా దేశభక్తి భారతీయులంతా కోరుకునేది యుద్ధం చేయాల్సిందే. అందువల్ల ఈ రెండింటికి మధ్య తేడా ఉండటానికే నేను మహాభారతాన్ని ఉదాహరించాను. శ్రీకృష్ణ పరమాత్మ కన్నా యోగీశ్వరులం కాం కదా మనము. అవును. అందువల్ల యుద్ధోన్మాదులకు శాంతి పేరిట అసలు యుద్ధమే వద్దనే వారికి ఇద్దరికీ కూడా మహాభారతమే మనకు లెసన్. సో అందువల్ల మోడీ అన్నమాట నిజం. దిస్ ఈజ్ నాట్ అన్ ఇరా ఆఫ్ వార్. ఇప్పటికీ మనం ఏమంటున్నాం, కానీ ఎవరు ప్రకటించారు యుద్ధం? ఎవరి మీద ప్రకటించారు? మనం చేసామా పాకిస్తాన్ పైన? మనం చేయలే కదా. మన పైన పాకిస్తాన్ వాళ్ళు ఏకపక్షంగా ప్రాక్సీ వార్ అంటారు. అది అంటే ఇది ప్రచ్ఛన్న యుద్ధం. పహల్గామ్లో చేసింది ఇట్ ఇస్ నథింగ్ బట్ అ ప్రాక్సీ వార్. సో మన పైన ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూ జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ అన్న మాటలు, వీ నో వీ కెనాట్ టేక్ కాశ్మీర్ బట్ వీ వాంట్ ఇండియా టు బ్లీడ్. కాశ్మీర్ని తీసుకోలేమని మాకు తెలుసు, కానీ నిరంతరం భారతదేశంలో రక్తపాతాన్ని కోరుకుంటున్నాం అన్నాడు పర్వేజ్ ముషర్రఫ్. అలాగే మీకు జనరల్ జియావుల్ హక్ ఏమన్నాడు? వీ వాంట్ ఇండియా టు బ్లీడ్ 1000 cuts అన్నాడు. ఇది అంటే పాకిస్తాన్ రాజ్య వ్యవస్థ భారతదేశ రక్తపాతాన్ని చూస్తుంటే దిస్ ఈజ్ నాట్ ద ఇరా వార్ అని అనగలమా? సో అందువల్ల సెల్ఫ్ డిఫెన్స్, రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ UN చార్టరే గుర్తిస్తుంది. సో అందువల్ల ఇది మనం యుద్ధోన్మాదులం కాము, మనమేమి యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. వాడు మొదలు పెట్టినప్పుడు దాని ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిందే కదా. ఏం చేస్తారు? అదే అందుకే నేను చెప్పేది, మీరు రెచ్చగొట్టకండి. ప్రభుత్వం పైన పబ్లిక్ సెంటిమెంట్తో భావోద్వేగాలతో ఒత్తిడి తెక్కండి. వార్ ఈజ్ నాట్ టేస్టియర్. యుద్ధం రుచిగా ఉండదు. మీకు యుద్ధం కావాలని కోరుకునేవారు రేపు యుద్ధం అంటూ వస్తే ఏ పరిస్థితులు వస్తాయి? భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు చెప్తే నేనేదో పిరికి రసం పోస్తున్నానంటారు. నేను చెప్పేది ఏంటి? యుద్ధం కోరుకోకూడదు, కానీ యుద్ధం వచ్చినప్పుడు వెన్ను తిరిగి చూపకూడదు. వెన్ను చూపకూడదు అన్నది మనకు ఖడ్గతిమ్మన కథ చూస్తే అర్థమవుతుంది. మనకి ఏమర్థమవుతుంది అని దానికి. అందువల్ల చరిత్ర చూడండి, ఇతిహాసాలు చూడండి, పురాణాలు చూడండి, అన్నీ ఇదే సూత్రం చెప్తుంది కదా. యుద్ధం కోరుకోము, కానీ అదే సమయంలో యుద్ధం వస్తే పోరాడతాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అందువల్ల మనం
దానికి దీనికి ఏం కాంట్రడిక్షన్ లేదు. Okay. రష్యా యుక్రెయిన్ విషయంలో మనం చెప్పింది అదే, చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని. మనం కూడా ఇప్పుడు కూడా పాకిస్తాన్ చర్చలు జరుపుతామంటే మనం కాదని లేదు కదా, అనేకసార్లు చర్చలు జరిపాం కదా. కానీ టెర్రరిజం అండ్ టాక్స్ హౌ టు గో రెండు ఎలా జరపాలి? మీరు మా పహల్గాంలో ఒక సామాన్య పర్యాటకుల్ని మతం అడిగి చంపుతారు, మళ్ళీ మీతో చర్చలు జరపాలంటే ఇలా దేమని చర్చలు జరపాలి?